అందరికీ నమస్కారం. సీతామాత యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం భర్త చనిపోయిన వారు మెట్టెలు, పుస్తులు, గాజులు, పువ్వులు, వ్రతాలు, పూజలు, నోములు ఇవి ఏమీ చేయకూడదా? వీటి గురించి మన శాస్త్రంలో ఏం చెప్పుంది? ఇవన్నీ మూఢనమ్మకాలా? లేదా మన శాస్త్రంలో ఉందా? ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మన తల్లిదండ్రులు అంటే మన అమ్మ మనకి బొట్టు పెడుతుంది. చిన్నప్పుడు 21 రోజులు దాటిన తర్వాత మన అమ్మ మనకి బొట్టు పెడుతుంది. కాబట్టి ఆ బొట్టుని ఇంకా ఎవరి కోసమో మనం తీసేయాలని ఎక్కడ మన శాస్త్రంలో చెప్పలేదు. అలాగే ఆరో నెల పెట్టినప్పటి నుంచి పువ్వులని, గాజులని కూడా ఆడపిల్లలు వేసుకునేవారు. కాబట్టి మధ్యలో వచ్చిన వ్యక్తి కోసం మనం పువ్వులని, గాజుల్ని వేసుకోవడం మానేయాలని కూడా మన శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు. అదే విధంగా ఒకే భార్య ఒక పురుషుడికి, ఒక స్త్రీకి ఒకే భర్త అన్నటువంటి దృష్టిలో ఉన్నప్పుడు, నా జీవిత భాగస్వామిగా అన్ని రకాలుగా మేము కలిసి ఆనందంగా గడుపుతాం అనుకున్నప్పుడు, ఒకళ్ళు లేనప్పుడు రెండో వాళ్ళం మేము ఎందుకు ఆనందంగా ఉండాలి అని ఒక రకమైన విరక్తితో వదిలేయడమే తప్ప, ఇవి అన్నీ మానేయాలని మన శాస్త్రం చెప్పలేదు. అలాగే మన పురాణాల్లో కూడా ఎక్కడా లేదు. అయితే ఈ మధ్య ఒక రకమైనటువంటి వాదన వినపడుతుంది. ఇదేంటంటే భర్తతో వచ్చినవి ఏంటి అంటే మంగళసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు. అతడితో వచ్చాయి కనుక, అతడు కట్టడం వల్ల వచ్చాయి కనుక, అతడితో పాటు వాటిని కూడా నేను పక్కన పెడుతున్నాను. వాటిని మాత్రమే పక్కన పెడతాను. మా అమ్మా, నాన్న నాకిచ్చినటువంటి బొట్టులు గానీ, గాజులు కానీ వదిలేయనని, వదలాల్సిన అవసరం కూడా లేదు అని చాలామంది ధరిస్తూ ఉన్నారు. ఇది కూడా సమంజసమే. అలాగే ఒక అమ్మ భర్త ఉండి ముత్తైదువుగా ఉన్నప్పుడు ఆమె ఎదురుపడ్డ ఎటువంటి తప్పు ఉండదు. భర్త చనిపోయిన తర్వాత ఆమె బొట్టు ఇవి లేనంత మాత్రాన ఆమెను చూడగానే ఏదో జరిగిపోతుందని చెప్పి చాలామంది పక్కకు వెళ్ళిపోవడం, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు వాళ్ళని దూరంగా ఉంచడం, అన్ని కార్యక్రమాలకి వాళ్ళని కలవనీయకుండా ఉండడం, ఇలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. దీనికి సమాధానం ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసినంత మాత్రాన, నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుంది అని భయపడే అంత పిరికివారు ఉన్నప్పుడు, వారు చెప్పే మాటలే ఇవి. ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికే ఆ జగన్మాత మనకి పూర్వ సువాసిని రూపంలో దర్శనమిస్తారు. దశమహావిద్యల్లో ధూమవతి స్వరూపం అని ఉంది. ఆ అమ్మవారు తల్లి పూర్వ సువాసిని రూపంలో ఉంటారు. ఆ మలినాంబ అనే ఆవిడ వర్ణన ఎలా ఉంటుందంటే జుట్టు కూడా తెల్లబడిపోయి చాట అవి చేతిలో పట్టుకొని భర్త లేని స్వరూపంలో పూర్వసువాసిని రూపంలో మనకి దర్శనమిస్తుంది. పూర్వసువాసినిగా ఉండడం, వారు పూజలు, నోములు, వ్రతాలు చేయడమే అంత తప్పైతే, సాక్షాత్తు అమ్మవారే పూర్వసువాసినిగా చేతిలో చాట పట్టుకొని మనకి దర్శనమిస్తారు. అమ్మవారే పూర్వసువాసిని రూపాన్ని తీసుకొని అమ్మవారు మనకి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఒరేయ్! పూర్వ సువాసిని రూపంలో కూడా నన్ను ఆరాధిస్తున్నారు. మీరు పూర్వ సువాసిని ఎందుకు చీదరించుకుంటున్నారు అని అమ్మవారు మనకి బుద్ధి చెప్పడానికే ఈ స్వరూపాన్ని ధరించారు. ఇప్పుడు మనం ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏదైనా చేసుకుంటున్నామనుకోండి, ఇంటికి ఒక పూర్వ సువాసిని వస్తే ఆవిడని అవమానించారనుకోండి, లక్ష్మీదేవి మనల్ని మెచ్చదు. పూజా మందిరంలో ఆ అమ్మవారిని బంగారు పువ్వులతో పూజ చేసి, ఈవిడ్ని అవమానిస్తే లక్ష్మీదేవి ఎంత మాత్రం మెచ్చదు. అలాగే ఇంటికి వచ్చిన వారికి పండో, పువ్వో ప్రసాదమిచ్చి పంపాలి. అంతేకాని పూర్వ సువాసిని ఇంటికి వచ్చింది, పూజ అయిపోయిన వెంటనే ఆవిడని చూడాలి. పూజలు, నోములు, వ్రతాల్లో వారిని పిలవకుండా ఉండడం, వచ్చినా అవమానించడం ఇలాంటి పనులు చేస్తే అమ్మవారు కూడా మనల్ని అనుగ్రహించదు. అలాగే మీరు వెంగమ్మ గారి చరిత్ర గాని తీసి చూస్తే ఆవిడకు కూడా చిన్నతనంలోనే భర్త వెళ్ళిపోయారు. కానీ ఆవిడ సౌభాగ్య చిహ్నాలను ఎప్పుడూ ధరించారు. వదిలిపెట్టలేదు. ఆవిడని ఆపుదామని చెప్పి ఎంతమంది దుర్మార్గులో ప్రయత్నిస్తే స్వామి ఎప్పుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అవన్నీ కూడా వెంగమ్మ గారి చరిత్రలో మనం చదువుకోవచ్చు. ఆవిడ్ని ఎన్నో హింసలు పెట్టారు. వెంగమ్మ తల్లి అన్నీ భరిస్తూ వచ్చి, ఆ మహాతల్లి అందుకే ఇప్పటికి ఈ రోజుకి మనం వారిని పూజించుకుంటాము. ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలయినా కానీ ఎంతోమంది పూర్వ సువాసుల్ని మీరు వ్రతాలు, పూజలు, నోములు చేయకూడదు, గాజులు ధరించకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అని కండిషన్‌లు పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఇక నుంచైనా మూఢనమ్మకాలు వదిలేసి,
మన శాస్త్రాల్లో ఏం చెప్పున్నారో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో వీడియో గురించి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.